సిగాచి ఫార్మా ప్లాంట్ పేలుళ్ల ఘటనలో పోలీస్ దర్యాప్తు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది తెలంగాణ హైకోర్టు. ఇది సాధారణ ఘటన కాదని 54 మంది కార్మికులు చనిపోయారన్నారు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్. 237 మంది సాక్షులను విచారించిన తర్వాత కూడా ఇంకా విచారణ సాగుతోందని ఎలా చెప్తున్నారని ఏఏజీ రజనీకాంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఇంత పెద్ద ఘటన జరిగితే విచారణాధికారిగా కేవలం డీఎస్పీనే నియమిస్తారా అని ప్రశ్నించారు. ఇప్పటి వరకు బాధ్యులను ఎందుకు గుర్తించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల దర్యాప్తు నివేదిక సమర్పించాలని, వచ్చే నెల 9న జరిగే తదుపరి విచారణకు దర్యాప్తు అధికారి హాజరు కావాలని ఆదేశించింది న్యాయస్థానం. సిగాచి ఫార్మా ప్లాంట్ పేలుళ్ల ఘటనలో పోలీస్ దర్యాప్తు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది తెలంగాణ హైకోర్టు. ఇది సాధారణ ఘటన కాదని 54 మంది కార్మికులు చనిపోయారన్నారు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్. 237 మంది సాక్షులను విచారించిన తర్వాత కూడా ఇంకా విచారణ సాగుతోందని ఎలా చెప్తున్నారని ఏఏజీ రజనీకాంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఇంత పెద్ద ఘటన జరిగితే విచారణాధికారిగా కేవలం డీఎస్పీనే నియమిస్తారా అని ప్రశ్నించారు. ఇప్పటి వరకు బాధ్యులను ఎందుకు గుర్తించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల దర్యాప్తు నివేదిక సమర్పించాలని, వచ్చే నెల 9న జరిగే తదుపరి విచారణకు దర్యాప్తు అధికారి హాజరు కావాలని ఆదేశించింది న్యాయస్థానం.